హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తేజ మల్టీ వ్లాగ్స్. ఈరోజు నెల రోజులు నిల్వ ఉండే కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికి ముందుగా కాకరకాయలను తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న కాకరకాయలను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, ఉసిరికాయంత చింతకాయ పచ్చడిని, ఒక గ్లాస్ మజ్జిగని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఈ ఉడికిన ముక్కలను ఒకరోజు ఎండపెట్టుకోవాలండి. అలా ఎండితే నెల రోజులు నిల్వ ఉండడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అలా ఎండబెట్టుకోవడం కుదరకపోయినా వెంటనే కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఈ ఉడికిన ముక్కల్ని వేసుకొని బాగా వేపుకోవాలి. అలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఆ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని అదే పాన్లో కొంచెం ఆయిల్ పక్కకు తీసుకొని ఇంకొంచెం ఆయిల్ ఉంచేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి కారాన్ని దాంట్లో వేసి బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపాలండి. అలా వేపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చివరిలో కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లేనండి. ఇది నెల రోజుల వరకు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.